చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, నా బతికేంది అని కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే మీలాగా ఎవరు లేరు, మీలాగా ఎవరు పుట్టలేదు. మీరు చూసుకోండి, మీ కన్నులు అయినా సరే, మీ వేలిముద్ర అయినా సరే, మీలాగా ఎవరు లేరు. మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే. అంటే మనల్ని మనము ప్రేమించుకోవాలి, అందుకోసమే మనల్ని మనము చాలా గౌరవించుకోవాలి. నాలాగా ఎవరు లేరు కనుక నేను ఉన్నతమైన. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యుడు ఉన్నాడా, సూర్యులు ఉన్నారా? ఒకసారి చెప్పండి. సూర్యుడు ఉన్నారా, సూర్యులు ఉన్నారా? భూమి ఉన్నదా, భూమిలు ఉన్నాయా? మీకు ఎమ్మెల్యే ఉన్నాడా, ఎమ్మెల్యేలు ఉన్నారా? మీకు సీఎం ఉన్నాడా, సీఎంలు ఉన్నారా? మన దేశానికి ప్రధాని ఉన్నాడా, ప్రధానులు ఉన్నారా? నేను కూడా ఒక్కనే అని అనండి ఒకసారి. నేను ఒక్కదానినే. అంతటా మీరు అందరూ ఒక్కళ్ళైతే మీరు కూడా భూమి మీద స్పెషల్గా మీలాగా ఎవరు పుట్టలేదు. మిమ్మల్ని మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. చాలా గ్రేట్ మీరు. అందుకోసమే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఎవరిని? మిమ్మల్ని మీరు లైక్ చేసుకోవాలి. ఎవరు నువ్వు కర్రగా ఉన్నా అన్నా సరే, ఎర్రగున్నా అన్నా సరే, పొట్టిగా ఉన్నా అన్నా సరే, పనికి రావు అన్నా సరే, వాళ్ళ ముందు వాళ్ళ పళ్ళు రాలగొట్టాలి. ఎట్లా పళ్ళు రాళ్ళు తీసి కొట్టారు మళ్ళా. వాళ్ళ ముందు నువ్వు చదువుకొని గొప్పగా అయి వాళ్ళ తలలు దించి వాళ్ళ ముందు నువ్వు ఎదిగి నువ్వు గొప్ప స్థానంలో ఉంటే అప్పుడు వాళ్ళ పళ్ళు రాలగొట్టినట్టు నువ్వే. వాళ్ళు రాళ్ళతోటి కొట్టో లేకుంటే ఏదో చేయని అవసరం లేదు, తిట్టని అవసరం లేదు. నువ్వు ఎదిగినప్పుడే వాళ్ళ పనులు నువ్వు రాలగొట్టినట్టు. అందుకోసమే నువ్వు అసహించుకున్నా సరే నువ్వు లైక్ చేసుకోవాలి. సరేనా? అర్థమవుతుందా?